హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక డిఫరెంట్ స్టైల్లో ఫోటో ఎడిటింగ్ని నేను మీకు నేర్పించబోతున్నాను. సో ఇట్స్ కాల్డ్ ఇన్విజిబిలిటీ క్లాత్ ఫోటో ఎడిటింగ్. సో ఆల్రెడీ కొంతమంది ఇలాంటి వీడియోస్ని హిందీలో చూసి ఉండొచ్చు, కానీ తెలుగులో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో మీరు కంప్లీట్గా చూడండి అండ్ ఈ వీడియోకి సంబంధించిన అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా మన డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ పేరు పిక్సార్ట్. ఈ యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే కింద మీకు ఈ విధంగా ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో స్టార్టింగ్లో ఎడిట్ ఉంది కదా, దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు కావాల్సిన ఫోటోను మీరు సెలెక్ట్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ మీ ఫోటో క్వాలిటీ బాగుంటేనే అవుట్పుట్ కూడా బాగుంటుంది. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనకు ఏదైతే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మీకు కింద కట్అవుట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఒక కట్అవుట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనం మాన్యువల్గా కట్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ని, లేదా ఇక్కడ ఆటోమేటిక్గా కూడా కట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే హ్యూమన్ సింబల్ చూడండి పక్కన, దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా హ్యూమన్ సబ్జెక్ట్ని అది డిటెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. సో పర్ఫెక్ట్గా హ్యూమన్ అంతా కూడా ఇది డ్రా చేసింది చూడండి. ఇన్ కేస్ ఎక్కడైనా మీకు చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గర కాస్త మనకి ఇంకా సరిగా కవర్ అవ్వలేదు, అక్కడ మీరు ఈ విధంగా కవర్ చేయొచ్చు. సో కవర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఎక్కడైనా ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటే ఈ యొక్క సిజర్ సింబల్ మీరు టచ్ చేసి ఈ యొక్క సిజర్ సింబల్తో ఎక్స్ట్రాగా యాడ్ అయిన చోట ఈ విధంగా మీరు రిమూవ్ చేయొచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ ఈ యొక్క ఫోటోలో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫేస్ పైన అంటే స్కిన్ ఎక్కడైతే కనపడుతుందో ఆ యొక్క భాగాలలో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంచుకోండి. సో క్లాత్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అటు ఇటు ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం క్లాత్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రిమూవ్ చేయబోతున్నాము. సో నేను దీనికోసం యొక్క స్కిన్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఎగ్జాక్ట్లీ కలర్ ఉండే విధంగా చూసుకుంటాను. సో దీనికోసం నేను కాస్త సైజ్ని తగ్గించుకుంటున్నాను. సైజ్ని తగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర అక్కడక్కడ ఎరేజర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడక్కడ మనకు ఎక్స్ట్రా ఈ యొక్క సెలెక్టెడ్ అయితే ఉన్నాయి, వీటిని అన్నింటినీ రిమూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఫోటోనంతా ఎగ్జాక్ట్లీగా కలర్స్ని సెట్ చేసుకున్న తర్వాత పైన మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఈ విధంగా మీకు ఫోటో అయితే కట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా కింద చూసుకుంటే డ్రా అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క డ్రా పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ డ్రా అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మీరు లాస్ట్లో కార్నర్లో చూసుకుంటే ఈ విధంగా ఒక లేయర్ సింబల్ ఉంది. ఈ యొక్క లేయర్ సింబల్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన మీకు కార్నర్లో ఇక్కడ ఒక సింబల్ చూడండి, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటీ లేయర్ అని పైన మీరు సెలెక్ట్ చేయండి. సో మనకు టోటల్గా త్రీ లేయర్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమన్ లేయర్, 2 ఎంటీ లేయర్స్ అనమాట. సో ఎన్ని లేయర్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఫైనల్గా చూసుకుంటే అన్ని లేయర్స్ కలిపి ఒకే లేయర్గా ఇందులో తయారవుతాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు యాడ్ చేస్తాను. సో ఏదైతే పైన ఒక లేయర్ ఉందో దానిపైన మీరు ట్యాప్ చేయండి. ఈ యొక్క ప్లేస్లో మనం లేయర్ని యాడ్ చేయబోతున్నాము. సో కింద చూసుకుంటే మనకు ఈ లేయర్ సింబల్ పక్కనే ఒక ఫోటో సింబల్ ఉంది చూడండి, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది. ఈ యొక్క ఫోటో ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు రైట్ టిక్ ఉంటుంది. రైట్ టిక్ పైన ఓకే చేయండి. సో ఓకే ఇచ్చిన తర్వాత స్క్రీన్ పైన జస్ట్ ఒక్క ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తేనే ఈ యొక్క లొకేషన్లో మనకు ఈ యొక్క ఫోటో అయితే అపియర్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు వర్టికల్లో 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ 3 డాట్స్ పైన మీరు టచ్ చేయండి. టచ్ చేసి ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోను మీరు ఎక్స్టెన్షన్ చేయండి ఈ విధంగా. సో ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత పైన రైట్ టిక్ పైన ఓకే చేయండి. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ పైన లేయర్ ఉందో ఆ లేయర్ని ఇలా పట్టి కిందికి లాగండి ఒకసారి. సో ఇంకోసారి కింది లాగండి, లాస్ట్ కింద ఉండాలి. సో ఇప్పుడు చూడండి మనకు హ్యూమన్ సబ్జెక్ట్ పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఈ యొక్క హ్యూమన్ సబ్జెక్ట్ లేయర్ ఏదైతే ఉందో దానిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన ఉన్న ఈ యొక్క 3 డాట్స్ని టచ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్లోకి సెలెక్ట్ చేసుకొని దీన్ని కాస్త సైజ్ తగ్గించుకోండి, చూడడానికి మనకు క్లియర్గా ఉండడం కోసం. సో చూడండి, ఇప్పుడు నేను కాస్త సైజ్ అయితే తగ్గించుకున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత మీరు రైట్ టిక్ పైన ఓకే చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పైన లేయర్ ఉంది కదా,
ఖాళీ లేయర్, ఈ యొక్క ఖాళీ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే బాక్స్లో బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ ఈ యొక్క బ్లాక్ కలర్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ ఇచ్చేయండి. రైట్ టిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పెన్సిల్ సింబల్ ఉంటుంది. ఈ యొక్క పెన్సిల్ సింబల్ మీరు టచ్ చేసి ఇక్కడ సైజు జస్ట్ 19 పెట్టుకోండి. ఓకే ఇచ్చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క హ్యూమన్ సబ్జెక్ట్ క్లాత్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో బార్డర్స్, ఆ యొక్క బార్డర్స్ పైన మీరు జస్ట్ డ్రా చేయండి. సో ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కంప్లీట్గా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క లేయర్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క లేయర్ ఆప్షన్ మీరు టచ్ చేయండి. టచ్ చేసి హ్యూమన్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. హ్యూమన్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొకసారి మీరు కింద లేయర్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ యొక్క రేజర్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. రేజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన సైజు మీరు ఇక్కడ ఉంచుకోండి. ఇప్పుడు ఈ యొక్క హ్యూమన్ సబ్జెక్ట్లో ఏదైతే క్లాత్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఈ విధంగా రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసేటప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్ ఏదైతే స్కిన్ పార్ట్స్ ఉన్నాయో ఆ యొక్క స్కిన్ పార్ట్స్ డిలీట్ అవ్వకుండా చూసుకోండి, రిమూవ్ అవ్వకుండా చూసుకోండి. సో ఒకవేళ మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ నీట్గా కనిపించాలనుకుంటే ఈ యొక్క లేయర్ ఆప్షన్ మీద మీరు టచ్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, దానికి కన్ను సింబల్ ఉంది ఒకటి, దాన్ని మీరు టచ్ చేయండి. అది మీకు కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి నేను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. చూడడానికి చాలా డిఫరెంట్గా చాలా స్పెషల్గా ఉంది. సో ఇంకొకసారి మనం ఈ యొక్క లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఏదైతే మనం కనిపించకుండా ఇన్విజిబుల్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నామో దానిపైన మీరు ట్యాప్ చేయండి ఇక్కడ కంటి గుర్తు పైన. ఇప్పుడు చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది అండ్ హ్యూమన్ సబ్జెక్ట్ బాగుంది, డ్రెస్ కోటింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవడం కోసం పైన మీకు వర్టికల్లో 3 డాట్స్ ఉంటాయి. సో ఇక 3 డాట్స్ పైన మీరు టచ్ చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ ఉంటుంది. ఈ యొక్క సేవ్ ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేస్తే ఇమేజ్ సేవ్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎక్కువగా ఏదైతే పోర్ట్రైట్ మోడ్ వాడుతున్నారో ఈ విధంగా, సో పోర్ట్రైట్ మోడ్ వాడేవాళ్ళు లేకుంటే మీ మొబైల్లో దీన్ని వాల్పేపర్గా వాడాలనుకుంటే మాత్రం మీరు వర్టికల్లోనే బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. లేదా మీరు ఏదైనా డెస్క్టాప్ స్టైల్లో అంటే మీ యొక్క కంప్యూటర్లో లేకుంటే ఇంకెవరికైనా యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేయడం కోసం అయితే హారిజాంటల్లో వాడుకోండి, 16:9 లేయర్లో వాడుకోండి బ్యాక్గ్రౌండ్ని. అప్పుడు మీకు చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఫోటో కూడా ఇదే ఫార్ములానే, ఇంకా మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇదే ఫార్ములాలో మీకు నచ్చిన ఫొటోస్ అన్ని ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ఫోటో ఎలా వచ్చిందో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు ఫోటో అయితే నిజంగా అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మరియు ఆ యొక్క హ్యూమన్ సబ్జెక్ట్ మరియు ఆ ఇన్విజిబిలిటీ క్లాత్ లేయర్ అనేసి. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని ఇంత అందంగా తయారు చేసుకొని ఎడిట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బై.